రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నారాయణ దాస్గూడ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో అనుమానితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నామన్నారు సిఐ శ్రీధర్. ప్రమాదంలో శ్రీనివాస్ భార్య లావణ్య, కూతురు పావని మృతి చెందారన్నారు. లావణ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అక్కడ ఎలాంటి గ్యాస్ లీకేజ్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ జరగలేదంటున్నారు. అనుమానితుడిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. నిన్న పల్లెకి వెంకటేష్ అన్నూజు కూడా గట్కేశ్వర్ గారు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఫిర్యాదులో వాళ్ళ కూతురు మన మనవరాలు కాలిన గాయాలతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ వాళ్ళ కూతురు చనిపోయిందని, కాలిన గాయాలతో చికిత్స పొందుతుంది. ఆ గాయాలకు కారణం పద్మ గారి భర్త శ్రీనివాస్ పైన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపైన ఈ ఫిర్యాదు పైన అనుమానాస్పద మృతి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. దీన్ని దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ భౌతిక ఆధారాలు సేకరించాము. అనుమానితులు ఎవరికి ఉన్నారు, అనుమానం వ్యక్తం చేశారు ఆ ఫిర్యాదు, ఆయన అదుపులో తీసుకొని విచారిస్తున్నాము. విషయంలో ఆయన అనుమానితులు కూడా గాయాలున్నాయి. దర్యాప్తు అనంతరం విషయం ఏంటో సంఘటన స్థలం చూస్తే అక్కడ గ్యాస్ వల్ల అయితే కానీ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల దుర్ఘటన సంఘటన జరగలేదు అనేది వాళ్ళ ఒపీనియన్. అదే ఫర్దర్గా రిపోర్ట్ తీసుకొని అనుమానితులు విచారించిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు అనేది వెలుగులోకి వచ్చే అవకాశం. నిన్న పల్లెకి వెంకటేష్ అన్నూజు కూడా గట్కేశ్వర్ గారు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఫిర్యాదులో వాళ్ళ కూతురు మన మనవరాలు